తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తుడా పరిధిలో ఉన్న తిరుచానూరును సైతం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు ఆలయం ముందు డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. మొట్టమొదటిసారిగా ఈరోజు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు నేను మిస్యూజ్ చేయను. 10 మందికి ఉపయోగపడేటట్టుగా తిరుపతి ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ వచ్చిపోయేటువంటి యాత్రికులందరూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ విధంగా ఇంట్లోంచి హ్యాపీగా వచ్చారో మరింత హ్యాపీగా ఇంటికి పోయే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, వాళ్ళు ఉండే రూమ్స్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతాను అంతవరకు నేను సపోర్ట్ చేస్తానని, దీనికి నాకు ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు నా కృప నా పైన ఉండాలని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాస్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని, వ్యాపారస్తులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కోవడం జరిగింది. ఎప్పుడు కూడా అన్ని వేళలా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎటువంటి గలాట్లు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసుకొని మన రాజధానిని కావచ్చు, మన గ్రామాలు కావచ్చు, మన జిల్లాను కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు చేస్తూ అమ్మవారిని, స్వామివారిని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ప్రతి ఒక్క పనిని చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.